సార్ ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఈ ఇష్యూ మీద? ఒకటి కందులు దుర్గేష్, మరొకటి అన్నగారు. అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయ పొందిక అన్న ఇప్పుడు మాట్లాడితే చిరంజీవి మద్దతు అనేది కనిపించని నీ వెనక ఏదో పవర్ ఉందమ్మా అని అత్తారింటికి దారేదిలో అన్నట్టుగా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ వెనక ఒక పెద్ద పవర్ చిరంజీవి. మెగా పవరే అది అందరికీ తెలుసు. అంతకుముందు ఏం మాట్లాడినా ఇప్పుడు ఏం మాట్లాడినా కానీ ఇప్పుడు ఆయన్నే అంత మాట అంటే ఎవడు అన్న తర్వాత ముందుకు వచ్చి వెంటనే స్పందించకపోతే కాన్ఫిడెన్స్ షేక్ అవుతుంది. జన సైనికుల లేదా సైనికుల దళపతుల యొక్క కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా షేక్ అవుతుంది. ఇప్పటివరకు ఆయన మీద ఉన్న విమర్శ ఏంటి? లేదా వైసీపీ వాళ్ళు పదే పదే చేసేది ఏంటి? మీరు మాట్లాడలేదు, నువ్వు వాళ్ళకి పూర్తిగా మీరు లోబడిపోయారు, 15 ఏళ్ల పాటు మీతో ఉంటామని మీరు పదే పదే చెప్తున్నారు అన్నారు. దాదాపు ఇప్పుడు బాలకృష్ణ ఇదంతా అయిన తర్వాత ఇప్పటికి దాదాపు ఒక 15-16 గంటలు అయింది అనుకుందాం. నిన్న మన డిబేట్ అయ్యాక జరిగింది. కాబట్టి ఇప్పటివరకు ఏ ఒక్కరు మాట్లాడకపోవటం అన్నది నిజంగా ఆశ్చర్యకరం. పవన్ కళ్యాణ్ ఇరకాటంలో ఉన్నారనేది స్పష్టమవుతుంది. ఏ విధంగా స్పందించాలని మీరు నన్ను అడుగుతున్నారు. ఆ విషయం ఆయనకి అర్థం కాలేదు ఇంకా. అందుకనే ఆయన ఇంకా ఇంత ఏదొచ్చినా ఆవేశంతో విరుచుకుపడి, నాకు బాగా గుర్తుంది ఆయన ఫిలిం ఛాంబర్కి వెళ్ళి ఆ రోజుల్లో ఎంత చేశారో ఎవరో మా చేస్తే. కాబట్టి ఇక్కడ సమస్య అంటే అన్నయ్య అన్నావంటే అన్నట్టుగా. కాబట్టి ఇక్కడ కేవలం అది ఒకటే కాదండి, రాజకీయమైనటువంటి ఔచిత్యం కానీ సామాజికమైన సమతుల్యం కానీ అన్నిటికీ మించి సంస్కారవంతమైన సంభాషణ సంప్రదాయాలు కానీ అన్నీ ఒక్క దెబ్బతో. నా ఉద్దేశం బాలకృష్ణకి ఇంకా చాలామంది మీద కోపం ఉంది. ఆయన ఈ పేర్లు ఇవే తీసుకొని వచ్చారు కానీ తమకు సంబంధించిన తమ వ్యవస్థ మీదే ఆయనకి ఏదో ఒక తీవ్రమైన అసంతృప్తి, ఒక ఆగ్రహం ఉందని మటుకు అనిపిస్తుంది. ఒక దశలో బాలకృష్ణను మీరు ముఖ్యమంత్రి అవుతారని అడిగితే కూడా చూద్దాం అది ఎప్పుడు కాలం అది ఎంత అని ఇలా జవాబు చెప్పిన రోజులు ఉన్నాయి. ఆయన బాగా నాకు తెలిసినంతలో ఆయనకు సన్నిహితుడైన వాళ్ళు కొంతమంది చెప్పినట్టుగా ఒక్క రోజైనా మీరు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అవుతారని ఎవరో ఆయనకు చెప్పారట. సో దాన్ని ఆయన బలంగా రాష్ట్రానికి రామారావు గారి వారసుడుగా, రామారావు గారేమో ఆయన వారసుడిగా ప్రకటించారు పాపం అనంతపురం సభలోనో ఎక్కడోనో. అది చాలా ప్రకటించి తర్వాత మళ్ళీ ఏదో సినిమాల వరకు చెప్పానన్నారు. సినిమాల్లో ఆయన వారసుడిగా కొనసాగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉరిమురిమి దేని మీద పడ్డట్టుగా మొత్తం ఓజిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఆ కేసులు ఆ చర్చలు అన్నీ ఒక్కసారిగా పక్కకు పోయి ఇదేదో మెగాస్టార్ మీద వార్ లాగా ఇది మారేసరికి దానికి కూడా చిరంజీవి స్పందించేసరికి దీని కలర్ మారిపోయింది. మీరు అది గుర్తించాలి. వర్మ ఈరోజు నేను ఈ విషయం పత్రికల్లో ఎలా ఇచ్చారని గమనించాను. ఒక పత్రికలో 2 పత్రికలు ముఖ్యంగా తెలుగుదేశాన్ని బలపరిచేవి చాలా సాధారణ వార్తలాగా ఇచ్చారండి. ఇది చాలా సాధారణ వార్తలాగా, అది కూడా పైన బాలకృష్ణది కింద చిరంజీవిది. ఇంకొకరేమో చిరంజీవి పేరు ప్రస్తావించిన బాలకృష్ణ అని ఇస్తారు. పేరు ప్రస్తావించడం అట అది. అదే మీరు ఇంకో పత్రికది వ్యతిరేక పత్రిక, కూటమి వ్యతిరేక పత్రిక లేకపోతే వైసీపీ పత్రిక మీరు కనుక తీసుకుంటే దాంట్లో ఎవడు అనేది చాలా పెద్ద అక్షరాల్లో పెట్టి దాన్ని వాళ్ళు ఇస్తారు. నేను వాళ్ళలాగా వీళ్ళలాగా ఉంటాం కదా. కానీ అక్కడ ఒక అవాంఛనీయమైంది జరిగినప్పుడు ఆ సెన్స్ రిఫ్లెక్ట్ చేయొద్దు. అంటే మన మీడియా కూడా ఎంతగా డివైడ్ అయింది. ఇంత జరిగాక కూడా వాళ్ళు అంత సన్నాయి నౌకుల్లాగా వార్త ఇస్తున్నారు అంటే ఏదో జరగాల్సిందే ఇటువంటిది, ఇలాంటిది ఏదో వచ్చి ఉండాలని భావించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నట్టే కనిపిస్తుంది. అందుకనే బాలకృష్ణ దానికి ప్రతిధ్వనిలాగా ఆయన మాట్లాడినట్టుగా ఉన్నారు. ఇప్పుడు కవినేని శ్రీనివాస్ చెప్పిన దానికి కూడా చాలా వరకు చిరంజీవి లేఖకు భిన్నంగా ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ ఏదో ఆయన ఏదో పేర్లు ఇచ్చారు, నేనే ఇచ్చానని చెప్తున్నాను. 5 మంది అంటే కాదు 10 మంది అన్నాను, నేను పేర్లు పంపించాను ఫలానవి, వీళ్ళలో ఈయన రాలేదంటున్నారు. కాబట్టి ఏ విధంగా చూసినా కానీ ఇది చాలా ఊహించని ట్విస్ట్ ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ఈరోజు వెంటనే మనం పత్రికలు చూస్తే అఖండ 2 డిసెంబర్లో విడుదల అది ఇది అంటున్నారు. సో దానికి ఒక టీజర్ లాగా ఇది ఉపయోగపడుతుందేమో నాకు తెలియదు. కానీ అటు ఓజీ విడుదలై దాని మీద చర్చ నడుస్తున్న సమయం అదొకటి. ఈ రెండిట్లో ఇది మటుకు ఏమాత్రం మంచిది కాదు. ఇంకో ముఖ్యమైన అంశము రాష్ట్రానికి ప్రజలకు ఏమాత్రం సంబంధం లేనటువంటిది. ఒక 4-5 ఏళ్ల కిందట కరోనా పరిస్థితుల్లో జరిగినటువంటి ఒక సందర్భాన్ని ఇప్పుడు వివాదం చేసి దాని ద్వారా ఒక ఉద్రిక్తతలో లేకపోతే ఇంకొక అసంతృప్తిలో పెంచడం ఏమాత్రం సమంజసం? దాన్ని ఎవరు సరిచేయకపోవడం. ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడిన తీరు మీరు చూస్తే కనుక ఆయన వాళ్ళని చేయి పెట్టి చూపించాడు, వీళ్ళని చూపించాడు, మంత్రిని చూపించాడు, కాంబినేషన్ చూపించారు. మామూలుగా సభలో అలా మాట్లాడండి. ఒకవేళ స్పీకర్ లేరు కాబట్టి డిప్యూటీ స్పీకర్ సంకోచించి చూడవచ్చు. కానీ
భలా మాట్లాడారు శభాష్ అనాల్సిన అవసరం మటుకు ఏమీ లేదు. ఏదో దాన్ని అనేక పద్ధతులు ఉంటాయి కదా, దాన్ని ఆ సందర్భాన్ని దాటేసేవి అటువంటివి లేవు. ఇది అయితే ఒకటి, ఇది డిస్టైన్ టు హ్యాపెన్, అంటే ఇలా జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఉన్న శక్తులు, వ్యక్తులు, వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలు, నివురు కప్పిన నిప్పు లాంటి అంశాలు అక్కడ చాలా ఉన్నాయి. ఇంకా దాంట్లో ఇదొక భాగం. మీకు తెలుసు కదా, చిరంజీవి చాలా రోజులుగా ఎదురుతూనే ఉన్నాడు, ఆయన కనపడకుండా. తనకు లెజెండ్ అని ఇచ్చిన దాన్ని నేను ఇక్కడ పెట్టేస్తున్నానని అక్కడ ఆయన, ఇది ఎప్పటిది, ఇది ఒక దాదాపు ఒక పుష్కర కాలం కిందటి వ్యవహారం ఇది. కాబట్టి ఇది దానికి కొనసాగింపే అనుకోవాలి. ఇదో కోల్డ్ వార్, పరిశ్రమ కోల్డ్ వార్కు ఇది ఒక క్లైమాక్స్ లాంటిది అని మనం అనుకోవాలి. ఇంకొకటి అండి, ఎవరు గౌరవమైన, నాయకత్వమైన లేదా మార్గనిర్దేశం అడగడమైనా అడిగితే చేయరండి. 9వ స్థానమా, 3వ స్థానమా, 2వ స్థానమా, ప్రోటోకాల్స్ ఏమి ఉంటాయి. మీరు శాసనసభలో మీరు ఒక శాసనసభ్యుడు అంతే కదా, మీరు ఒక శాసనసభ్యుడికి అక్కడ మంత్రులు సంబంధిత ఇవి దాన్ని బట్టి వాళ్ళు వేసుకుని వచ్చేవారు. నాకు తెలియదు ఆహ్వానంలో ఏమేముందో, పైన ఇంకెవరి పేర్లు వేశారో, కానీ ఏదైనా అవి రచ్చ చేసుకోవాల్సిన అంశాలు కాదు. అందులో అంతర్గతంగా ఉండే మంత్రులు అంటే ఎవ్వరు కేర్లెస్ అన్న తర్వాత ఇతరులు ఎలా గౌరవిస్తారు? ఒక మంత్రిని గురించి మీరు అలా మాట్లాడాక నాకు తెలిసి పవన్ కళ్యాణ్ లేదా ఆయన అధికార ప్రతినిధులు ఈరోజైనా ఈ విషయం మీద ఇటు తెలుగుదేశం వీళ్ళు మాట్లాడకపోతే మటుకు అంబటి రాంబాబు లేదా పేర్ని నాని లేదా వీళ్ళందరూ మాట్లాడడం మనం చూస్తున్నాం. వాళ్ళైతే నేరుగా దీన్ని మ్యాన్షన్ హౌస్ వరకు తీసుకుపోతున్నారు, లేకపోతే ఆ ఇన్సైన్ సర్టిఫికెట్స్ వరకు తీసుకుపోతున్నారు. అంటే దాన్ని కూడా ఏమీ అలా చేయాలి, అలా చేయడం సరైందని కూడా నేనేం చెప్పడం లేదు. దీన్ని సర్దుబాటు చేయాలి, ఇలా జరగకూడదు అనేది చూడాలి. ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యంగా ఒకరినొకరు అవమానించుకొని చులకనైన భాషలో మాట్లాడటం అనే ధోరణికి ఇది సహజంగా దీనికే దారితీస్తుంది. ఎందుకంటే వీడొకటి తిడితే వాడు ఇంకోటి 2 తిడతాడు కదా, ఎప్పుడు ఇంకా అది ఒక అనివార్యమైనటువంటి పరిణామం. ఆ క్రమంలో ఏదో పెంటప్ ఫీలింగ్ అంటారు చూడండి, ఒక పేరుకుపోయిన ఆవేశమో ఆగ్రహమో ఆ రూపంలో వచ్చిందనమాట.